హలో అండి, వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ అండి. ఇదైతే అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. ఇంకా అయితే ఈ హాలిడేస్ అయ్యే వరకు ఇక్కడే ఉందామని అనుకుంటున్నాము. డింపుల్కి కూడా ఆన్లైన్ క్లాసులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఉందామా వెళ్దామా అనుకున్నాము. మా వారైతే సరే ఇంకా నెక్స్ట్ ఇయర్ రానవదులే, ఈసారి ఇక్కడే ఉండి హాలిడేస్ అయ్యే వరకు ఉండి వెళ్దాము అని అంటున్నారు. సరే ఇంకా మా వారే చెప్పారు కదా అన్నట్టు ఇంకా మేము కూడా అయితే ఇక్కడే ఉన్నాము. ఇక్కడ టిఫిన్లోకి అయితే నైట్ది అన్నం మిగిలిపోతే మా పిల్లలైతే వైట్గా చేస్తావు కదా మమ్మీ అలాగా చెయ్యి ఈరోజు అని అంటే, సరే అదైతే ఉప్పన్నం అంటాము మేమైతే. నేనైతే చిన్నప్పుడు ఎక్కువగా ఈ రైస్నే మా అమ్మనైతే అడిగి చేపించుకొని వెళ్ళేదాన్ని లంచ్ బాక్స్లోకి అయితే. అదైతే మా అమ్మ ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లలకి చేసి పెట్టునింది ముందుసారి అయితే. ఇప్పుడు అది అడిగితే ఇంకా నేను కూడా చేసి పెట్టాను టిఫిన్కి అయితే. ఆ తర్వాత లంచ్లోకి అయితే ముల్లంగి పచ్చడి అయితే చేస్తున్నాను. వంట అయితే ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాను. టిఫిన్ చేయడము వెంటనే అయితే వంట చేసి పెట్టేస్తున్నాను. ఎండలకైతే వంటింట్లో 11 పైన అయితే అసలు వండబుద్ధి అవటం లేదు, చెమటలు పట్టిపోతున్నాయి. భలే కష్టంగా ఉంది నాకైతే వంట చేయనైతే. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా వంటకాడైతే ఉంటాను, కానీ మిగతా పనులు అయితే చేయను. సామాన్లు బట్టలు అలాంటివి అయితే మా అమ్మనే చేసుకోమంట. వంట అయితే నేను చేసేస్తాను. ఇంకా అమ్మనైతే మిగిలిన పనులు చూసుకో నువ్వు, నేనైతే వంట చేసేస్తాను అని ఇంకా వంట అయితే చేస్తున్నాను. ముల్లంగి పచ్చడికి అయితే వేయించి చల్లారి పెట్టేశాను. అలానే రసంకి అయితే చింతపండు టమోటా అయితే ఉడకబెట్టి పెట్టేశాను. ఆ రెండు చల్లారే లోపల కోసేపు అయితే కూర్చున్నా. ఈ లోపల మా పూజ అయితే వచ్చింది. మా చెల్లెలు అయితే రాలేదు. మా బాబాయ్ తోడుకొని వచ్చి వదిలేసి వెళ్ళాడు. పూజి నేను అక్క వాళ్ళతో అన్న వాళ్ళతో ఆడుకోవాలి, నన్ను తోడుకొని పో అని ఏడ్చిందంట. ఇంకా మా బాబాయ్ అయితే తోడుకొని వచ్చి వదిలేసి వెళ్ళాడు. డింపుల్ అయితే చదువుకుంటా ఉన్నాడు. హోంవర్క్ ఉంది, అది రాసేసి మళ్ళీ ఆడుకోనానా అని చెప్పాను. తనైతే రాసుకుంటూ ఉన్నాడు. ఈ లోపల నేనైతే రసం అయితే పెట్టేశాను. అలానే పాలుంటే అవి కాంచి సేమ్ చేద్దామని పెట్టుండాను. అలానే బీట్రూట్ తరిగి ఉడకబెట్టేశాను. ఇంకా అది కూడా ఫ్రై చేసి అయితే పెట్టేస్తున్నాను. రైస్ మాత్రమే 11:30 12కి అలా అయితే పెడుతున్నాను. మిగిలినటువన్నీ అయితే చేసి పెట్టేస్తున్నాను. ఇక్కడ నేను బీట్రూట్ ఫ్రై అయితే చేసేసాను. ఈ లోపల పాలు అయితే కాగిపోయాయి. నేనైతే పాలు కొన్ని సేమిరికైతే వంచేసి నేనైతే టీ అయితే పెట్టుకుంటూ ఉన్నాను. 11:30 అలా అవుతుంది టైం అయితే. రైస్ కూడా స్టవ్ పైన అయితే పెట్టేశాను. ఆల్రెడీ కడిగి కుక్కర్లో రెడీగా అయితే పెట్టేశాను. ముల్లంగి ఫ్రై చేశాను కదా, అది చల్లారిపోయింది. మిక్సీకి వేసి బౌల్లోకి అయితే వేసుకునేసాను. పచ్చడి అయితే చేసి పెట్టేశాను. అలానే తాలింపు అయిపోయింది. రసం కూడా పెట్టేశాను. ఇవంతా అయ్యేసరికి నాకు 11:30 అయ్యింది. ఇంకా రైస్ కూడా స్టవ్ పైన పెట్టేశాను కదా, ఇంకా విజిల్ వచ్చేస్తే పిల్లలు అయితే 12కి అంతా తినేస్తున్నారు. హాలిడేస్కి అసలు వాళ్ళకి టైమే తెలియటం లేదు. ఆకలి తినేదానికి ఏముంది అసలు మేపలేకపోతున్నాను పిల్లల్ని అయితే. అసలు ఈ హాలిడేస్లో అయితే ఎన్ని చిడిదిండ్లు తెచ్చినా మళ్ళీ ఇంకా ఏముంది అని అడుగుతూ ఉన్నారు. ఇంకా డింపుల్ అయితే హోంవర్క్ రాసేసాడా, తనైతే ఇంకా పూజితో అయితే ఆడుకుంటూ ఉన్నాడు. ఇక్కడ వాళ్ళ అన్నని చూడండి ఎలా కాకబడతా ఉందో. నాకు అన్న అంటే ఇష్టము, అన్న ప్లెయిన్ కిస్ తీసుకో అనేసని ఇంకా వాళ్ళ అన్నకైతే ఇస్తూ ఉంది. పూజి నాకు లేదా అని అంటే, లేదు నీకు లేదు అన్నకే అనేసని ఇంకా చెప్తూ ఉంది. వాడికి ఏం ఆనందమో చూడండి, వాళ్ళ చెల్లెలు వాళ్ళ పార్టీ అనేసని. ఇంక ఇలా పిల్లలైతే బాగా ఈ హాలిడేస్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. మా డింపుల్కి ఇంకా ఎక్కువ రోజులు లేదులేండి, ఇంకా ఆన్లైన్ క్లాసులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడైతే నాకు టీ అయితే ఉడికిపోయింది. నేనైతే టీ అయితే వడగట్టుకొని అయితే తాగేశాను. 12:30కి అలా అయితే ఇంకా పిల్లలు ఆకిలి అన్నారు. ఇంకా నేనైతే వంట చేసేసాను కదా, వాళ్ళకైతే వేసి పెట్టేశాను. బీట్రూట్ అయితే అసలు మా నాన్న అయితే తీసి పంపించేస్తా అన్నాడు. వద్దు నాన్న అంటే కూడా బీట్రూట్ క్యారెట్
తక్కువగా ఉంది, ఇప్పుడైతే కేజీలు కేజీలు పంపించేస్తున్నాడు. తక్కువగా ఉన్నప్పుడే చేసి పెట్టు పిల్లలకి, ఎక్కువగా స్నాక్స్ లాగన్నా చేసి ఇచ్చేయి అని ఇంకా మా నాన్న అయితే చెప్పినా కూడా వినటం లేదు. ఇంకా వాళ్ళకైతే ఇలా ఫ్రై అయితే చేసి పెట్టాను ఈరోజైతే. ఇంక ఈవినింగు అలా అయితే అమ్మ పిల్లలకి ఏదన్నా చేసి పెట్టమ్మా, బోండాలు ఏమన్నా కొనుక్కొని వచ్చేదా లేకపోతే ఇంట్లోనే చెయ్యేమి, పిల్లలు ఇంట్లో అయితే బాగుంటుంది, ఎక్కువగా తింటారు, హోటల్ నుంచి ఎందుకులే అని చెప్తే ఇంకా మళ్ళీ సరేలే అనేసి నేనే ఇంకా బోండా పిండి అయితే కలిపి పెట్టేసి నేను కూడా ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. మా అమ్మ అయితే ఈరోజు నాకు ఫుల్ తలకి నూనె అంటేసి జడైతే టైట్గా వేసేసింది. ఏంది తలకి నూనె సరిగ్గా పెట్టుకోవటం లేదు, ఏం పెట్టుకుంటున్నావు అనేసి ఇంకా నాకైతే తలకి బాగా ఫుల్ ఆయిల్ పెట్టేసి బిర్రుగా జడైతే వేసేసింది. ఇంకా నేను రెడీ అయిపోయి వచ్చి బోండాలు అయితే వేసేసాను. అలానే ఈవినింగ్ అయిపోయింది కదా, ఇంకా 5 అలా అవుతా ఉంది టైం అయితే. టీ కూడా పెట్టేశాను, పిల్లలకైతే బోండాలు వేయించేసాను వేడివేడిగా అయితే. పిల్లలైతే తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా అలానే మా వారికి అమ్మకి అయితే టీ కూడా ఇచ్చేసాను. ఇంకా నేను కూడా టీ చల్లారిపోతుంది అని ఇంకా అమ్మ అరుస్తూ ఉంది. నేను వేస్తానులే, నువ్వు టీ తాగు, నీకు టీ పిచ్చి కదా, మళ్ళీ చల్లారిపోతే తాగవు అనేసి ఇంకా అమ్మ అంటూ ఉంది. లేదులే నేను వేస్తూ తాగేస్తానులే అనేసి ఇంకా తాగుతూ ఉన్నాను. చూడండి నా జుట్టుకి మా అమ్మ నూనె పెట్టేసి ఎలా నున్నగా దువ్వేసిందో. చాలా రోజులు అయిపోయింది మా అమ్మ నాకు జడ వేసి కూడా. ఇలా టైట్గా నూనె పెట్టి అయితే చిన్నప్పటి రోజులైతే గుర్తొస్తున్నాయి. ఇంక ఇలా అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మేమైతే ఎంజాయ్ చేస్తున్నాము. ఇలా అయితే నా మార్నింగ్ టు ఈవినింగ్ అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే గడిచిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నా. నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్ అండి.